హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మిని. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి 23వ తేదీని తీసిన వ్లాగ్ అండి. మధ్యాహ్నం 3:30 గంటల నుండి తీసిన వ్లాగు. మళ్ళీ మిరప తోటలోకైతే వచ్చేసానండి. మార్నింగ్ పనికి వెళ్ళి 2 గంటలకైతే ఇంటికి వచ్చాను. 8 గంటలకు వెళ్తాను, 2 గంటలకైతే ఇంటికి వచ్చానండి. కాసేపు అలా పడుకొని 3:30కైతే లేచి మిరప తోటలోకైతే వచ్చాను. ఈ మిరప చెట్లకి పిండి పెట్టాలని వచ్చానండి. అస్సలు ఖాళీ ఉండటం లేదు, పనుల సీజన్ కాబట్టి మార్నింగ్ అయితే పనికి వెళ్తున్నాను. అయితే ఎంత పని ఉన్నా సరే ఏదో ఒక టైంలో వన్ డేలో 1 టైం అయినా తోటలోకి వచ్చి చూసి వెళ్తుంటాను. ఎందుకంటే ఇంటి దగ్గరలోనే ఉంది కదా తోట, పశువులు అయ్యి ఇప్ప తీసుకొని తిరుగుతుంటాయని కనిపెట్టుకొని ఉంటానండి. ఇక పొద్దునైతే ఖాళీ ఉండదు కాబట్టి మధ్యాహ్నం టైంలో 3 గంటల పైన అయితే ఒకసారి వచ్చి చూసి వెళ్తాను. పనికి వెళ్ళలేదు, ఇంటి దగ్గర ఉన్నానంటే మధ్య మధ్యలో వచ్చి అలా చూసి. సెకండ్ టైం అయితే ఈ తోటలో మిరప చెట్లు వేసామండి. ఇంతకు ముందు అయితే ఏ పైరు పెట్టేవాళ్ళం కాదు, ఎందుకంటే నీళ్ళ ఫెసిలిటీ లేదండి ఇక్కడ. మోటార్లు ఏం లేవు. పొలం ఇంకా 20 సెంట్లే కాబట్టి దీంట్లో ఏ బోరు వేయించలేదు మేము. ఇంతకుముందు అయితే వేరే వాళ్ళకి కవులకి ఇచ్చేవాళ్ళము, వాళ్ళ పశువులకి మేత అయి చల్లుకునేవాళ్ళు. ఇక లాస్ట్ టైం అయితే నాకు ఒక ఆలోచన వచ్చిందండి. మన ఇంటికి దగ్గరలోనే తోట ఉంది కాబట్టి మనం ఏదైనా కూరగాయ మొక్కలు వేసుకుంటే మన ఇంట్లోకి సరిపడా పండించుకోవచ్చు కదా అని మా వారిని అడిగాను. అప్పుడైతే నీళ్ళ కోసం అయితే కొంచెం ఆలోచించామండి. మా పక్కనే ఇంకొక బాబాయ్ తోట ఉంది, ఆ బాబాయ్కి అయితే బోర్ ఉంది. ఆయన్ని అడిగాము, బాబాయ్ ఇట్లా మిరప మొక్క వేసుకుంటాము, నీళ్ళు వేస్తారా అని. బాబాయ్ సరే వేస్తామమ్మా, వేసుకోండి అని చెప్పారు. ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు వర్షాకాలం అయితే తక్కువే అవసరం అవుతాయి. ఇక వర్షాలు పడనప్పుడు ఇంకా బాబాయ్ని అడిగి అయితే మోటార్ వేసుకుంటాము. ఇక్కడ చూడండి, ఒక పిన్ని వరి నాటుకుంటుంది, ఒకటే నాటుకుంటుందండి. మనుషులు ఎవరు రాలేదంట. ఇక మా పాప నాతోటి తోటలోకి వచ్చిందండి. ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు, మార్నింగే కొంచెం ఒళ్ళు వేడిగా ఉందని చెప్పేసి ఈరోజు స్కూల్కి ఆపానండి, వెళ్ళలేదు. ఇక అయితే నాతోటి తోటలోకి వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి ఆమె వరి నాటుకుంటుంది చూసి జ్వరం ఎట్టబోయిందో, ఎంత ఉత్సాహంతో వెళ్ళిందంటే అంత ఉత్సాహంతో వెళ్ళింది. నేను కూడా నాటుతానమ్మమ్మ అని చెప్పేసి 4 కట్టలు అయితే వరి నాటిందంటండి. పర్లేదు, బాగానే నాడుతుందని చెప్పని నా పిన్ని. ఇక బట్టలంతా బురద పూసుకొని అమ్మ నువ్వు ఉతికేదానికి రెడీగా ఉందని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఇక్కడ నాకు పిండి పెట్టడం కూడా పూర్తయిపోయిందండి. ఇక తర్వాత నేను కూడా ఒక నాటుదామని చెప్పేసి వెళ్ళాను. నాకైతే వరి నాటడం అయితే చేత కాదు, ఇదే ఫస్ట్ టైము అని చెప్పేసి. ఇక ఆమె ఏమంటే చేను మధ్యలో దిగబడుతుంది, ఇంకా చివరే వంగని చెప్పింది. ఇక నేను ఈ సైడ్ వేసుకుంటూ వస్తున్నాను. ఆమె చెప్తుంటే ఆమె చెప్పినట్టుగా నేను ఇక్కడ నాటుతున్నాను. ఇంతకుముందు ఎప్పుడు నేను వరి నాటలేదు, ఇదే ఫస్ట్ టైం అసలు వరి చేనులో దిగడం కూడా. మెట్ట పని అయితే ఏ పని అయినా చేస్తాను కానీ ఈ బురదలో పని అయితే ఇప్పటి వరకు చేయలేదు, అంత అవకాశం కూడా నాకు రాలేదు. ఇక ఈ పక్కనే నాడుతుంది కదా అని చెప్పేసి అడిగా నేను. ఈ వరిలో పుట్టి వరిలో పెరిగానన్నట్లుగా మా అమ్మ వాళ్ళైతే 2 కార్లు వరి నాడతారు. మాకు మొత్తం మా అమ్మ వాళ్ళు వరే పెట్టేది 2 ట్రిప్పులు. కానీ ఈ వరి నాట్లు అవన్నీ మాకైతే నేర్పించలేదు, ఎందుకనో తెలీదు. అప్పుడు మేము అసలు పొలం వైపు కూడా వెళ్ళేదాన్ని కాదు. నా పెళ్ళైన తర్వాతనే ఈ పనులన్నీ నేర్చుకున్నాను ఒక్కొక్కటిగా. నాకులో ఒక గుణం ఉంది, ఏదైనా పని చేయాలి అనుకున్నానంటే నేను ఆ పని నేర్చుకోవాలి అని నా మనసులో పడితే అది నేర్చుకునేంత వరకు నిద్ర పట్టదు, నేర్చుకోవాలని అనిపిస్తుంది. ఇప్పుడు టైలరింగ్ కూడా అలాగే పట్టుబట్టి మరీ నేర్చుకున్నాను. ఈ టైలరింగ్ నేను బయట ఊరికి వెళ్ళేసి 4 కిలోమీటర్లు మార్నింగ్ 8కి వెళ్ళానంటే ఈవినింగ్ 5 వరకు ఉండి నేర్చుకునేదాన్ని. అప్పుడు నా పాప తడవ ప్రెగ్నెంట్తో ఉన్నాను. ఇక అప్పుడు చాలా ప్రశ్నలు అయితే ఉండేవి నాకు, ఇప్పుడు వెళ్ళి నేర్చుకోవడం అంత అవసరమా, లేదంటే మళ్ళీ నేర్చుకున్నామా, పిల్లలు పుట్టిన తర్వాత అసలు నేర్చుకోగలమా అని చెప్పేసి
చాలా క్వశ్చన్స్ అయితే నాకు ఉండేవి. ఆ ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం ఇచ్చుకుంటూ టైలరింగ్ అయితే నేర్చుకున్నాను. టైలరింగ్ నాకు పూర్తిగా నేర్చుకునేటప్పటికి నాకు 6 మంత్స్ వచ్చినాయి. ఇంకా తర్వాత అయితే ఇంకా బయట అందరూ ఇంకా అవసరమా ఇంకెందుకు వెళ్తున్నావు అనేవాళ్ళు. ఇంకా అక్కడితో ఆపేసాను. అప్పటికి బ్లౌజులు డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్ కటింగ్ అయితే నేర్చుకున్నాను. మనం చేసే పని ఎంత కష్టమైనా ఇష్టంతో మనసు పెట్టి చేసామంటే అది ఎంతటి పనైనా సాధించవచ్చు. ఇక ఇంటికైతే బయలుదేరుతున్నాను. ఇక ఇంట్లో పని అది ఉంది కదా, ఇప్పటికే 5:30 అట్లా అవుతుంది టైము. ఇక ఇంటికి వెళ్ళి ఇంట్లో పని అంతా చేసుకొని మళ్ళీ ఏదైనా బట్టలు ఉంటే కటింగ్ అవి చేసి పెట్టుకుంటాను ఖాళీ టైంలో కుట్టుకోవడానికి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.